వంటి వారు ఒక్కరు లేరు. నీవే అతి శ్రేష్ఠుడా, నీవు మాత్రమే అతి శ్రేష్ఠుడవు తండ్రి. కృతజ్ఞతలు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. తండ్రి నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే పరిశుద్ధుడా. కృతజ్ఞతలు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. మనసారా ఏకీభవించి నిన్న నీవు మారని రెండు చేతుల పైకి ఒక్కసారిగా చదవందరు కలిసి ఆరాధనకు లోకిలో నీవే కదా యేసయ్యా, ఆరాధనకు నీవే కదా యేసయ్యా. అందరూ చేతులు కుడి చేతులు తలపైన పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కుడి చేతులు తలపైన పెట్టుకోండి. అందరూ చిన్నపిల్లలు కూడా కళ్ళు పోసుకోండి. మీకు రాబోయే రోజుల్లో చిన్నపిల్లలు ఎగ్జామ్ వస్తుంది. అడగండి, దేవాన్న జ్ఞానము దయచేయని అడగండి. మరి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరు మరి కుటుంబంలో ఏమైతే నీకు అవసరతున్నదో, నీ కుటుంబానికి ఏది కావాలనో, నీకేమైతే అవసరంతో నువ్వు నోరు తెరిచాడు, నీ తలపైన చేపెట్టుకొని అడుగు. ప్రభువా, ఇదిగో ప్రభువా, నా తలపైన చేపెట్టుకున్నాను. ఆకాశం ముందు నుంచి ప్రభువా, మీ రక్తం గల చేతులు నా చేపడి ఉంచండి ప్రభువా, మీ గాయపడిన చేతులు నా చేపడి ఉంచండి ప్రభువా, మీ మహిమ గల చేతులు నా చేపడి ఉంచండి అయ్యా. నూతనమైన కృపావరములు కలిగిన ఆ చేతులతో ప్రభువా, ఒక నూతనమైన కృపావరములతో నా కుటుంబాన్ని, ఒక నూతనమైన సంతోషముతో, ఒక నూతనమైన ఆశ్చర్యమైన కార్యాలు నా కుటుంబంలో జరిగించండి ప్రభువా, నా కుటుంబంలో జరిగించండి అయ్యా. నా కుటుంబానికి ఏమైతే అవసరం ఉందో ప్రభువా నీకు తెలుసని అడగండి. నేను చెప్పేటట్టు చెప్పండి. ప్రభువా, నా కుటుంబానికి ఏది కావాలో నీకు తెలుసు, నా కుటుంబ పరిస్థితులు నీకు తెలుసు, నా కుటుంబంలో ఆలోచనలన్నీ మీకు తెలుసు. నా కుటుంబంలో ప్రభువా నాకు కావలసిన సమాధానం, నాకు కావలసిన సంతోషం, నాకు కావలసిన ఆశీర్వాదాలు, నాకు కావలసిన మేలైన కార్యములు, నాకు కావలసిన ఒక నూతనమైన ఆశీర్వాదాలు నా కుటుంబంలో ప్రభువా, నా భర్త మారాల, నా పిల్లలు మారాల, నా ఇంట్లో ప్రభువా దైవికమైన వెలుగు, నా తండ్రి దైవికమైన ప్రసన్నత, దైవికమైన తమకము నాతో పాటు నా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఉండాలయ్యా. నా ఇంట్లో నా శత్రు కార్యములు తొలగిపోవాల, నా కుటుంబంలో నా తండ్రి చెలరగుతున్న కోప తాపాల మనస్తాపాలు యేసు నామములో తొలగిపోవాల, యేసు నామములో తొలగిపోవాలని చెప్పండి. మీ ఇంట్లో ఏమైతే నీకు బాధ ఉందో, నీకేమైతే వేదన ఉందో, నీకేమైతే అవసరం ఉందో నువ్వు నోరు తెచ్చి నువ్వే అడగాల. అడుగు, నోరు తెచ్చి అడగండి. మీరు ఓవరు మౌనంగా ఉండకూడదు. అడుగు. నీ పిల్లల కొరకు అడుగు, నీ కుటుంబం కొరకు అడుగు, నీ భార్య కొరకు అడుగు, నీ భర్త కొరకు అడుగు, నీ ఇంటి బంధువుల కొరకు అడుగు, నీ రక్త సంబంధుల కొరకు అడుగు, నీ కూడా పుట్టిన వాళ్ళ కొరకు అడుగు. ఏదయ్యా మా ఇంట్లో పరిస్థితులు బాగలేదు, మా కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు అయ్యా, ఎంతో మంది ప్రభు బాధలతో ఉన్నారు, ఎంతో మంది వేదనలతో ఉన్నారు, ఎంతో మంది సమస్యలతో దట్టమవుతున్నారు, ఎంతో మంది అప్పుడు సమస్యలతో ఉన్నారయ్యా. అయ్యా మమ్మల్ని అందరినీ ప్రభు దుఃఖపడుతూ వేదన పడుతూ మీ ఆశీర్వాదాలు దూరము చేస్తున్న శత్రువైన సాతాను కార్యములన్నీ మా కుటుంబాలను వదిలిపెట్టి యేసు నామములో మా ఇంటిని వదిలిపెట్టి పోవును గాక, యేసు నామములో మా కుటుంబములను వదిలిపెట్టి పోవును గాక. యేసయ్యా మీరుండండి అయ్యా మాతో పాటు, యేసయ్యా మీరుండండి ప్రభు మా కుటుంబములో. అయ్యా మేమందరం మారు మనసు తగ్గిన మంచి ఫలాలు ఫలించేటట్లు మా పిల్లల కొరకు మేము మంచితనము మా అందరికి దయచేయండి. మంచి ఫలాలు ఫలించేటట్లు మా కుటుంబ వారికి, మా ఇంటి వారికి మేము మంచి ఫలాలు ఫలించే కృపావరములు దయచేయండి. నూతనమైన కృపావరములు, నూతనమైన అభిషేకం, నూతనమైన సంతోషం, నూతనమైన సమాధానం, నూతనమైన ఆరోగ్యం, నూతనమైన కార్యాలు నా ఇంటిలో యేసు నామములో జరుగునుగా
జరుగునుగాక. తండ్రి, అడిగిన వారందరినీ మీరు ఆశీర్వాదించి దీవించి ప్రభువా, ఈ నెలంతా ఏది కావాలనో కుటుంబ తరిగితులు విశాలపరచండి. వ్యక్తిగతంగా ఒక్కొక్కరు తరిగితులు విశాలపరచండి. ప్రతి ఒక్కరి చేతుల పనులు పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉండునుగా కానీ ప్రార్థిస్తూ వచ్చిన వారందరినీ మీ పునరుద్ధాన బలముతో, మీ పునరుద్ధాన అభిషేకముతో, మీ పునరుద్ధాన సమాధానముతో, మీ పునరుద్ధాన సంతోషముతో ఒక్కొక్కరిని అభిషేకించి నడిపించమని మీ కుమారుడు యేసు ప్రభు రక్త ప్రోక్షలకి ఒక్కొక్కరిని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరలోకమందున్న తండ్రి. ఆమేన్.